టెన్ గ్రామంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఐకేపీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంట్లో మనం యాక్చువల్గా అలాట్ చేసినటువంటి రైస్ మిల్లుకు వెళ్ళటం కాకుండా లారీని డిఫాల్ట్ అయినటువంటి రైస్ మిల్లుకు పంపినట్టుగా తెలిసింది. ఆ విధంగా వెళ్ళకూడదు అని క్రిస్టల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరిగినప్పటికీ కూడా ఆ సీసీ ఏమర్పాటుగా పంపడం జరిగింది. కాబట్టి దీని మీద ఇమీడియట్గా సీసీ మీద తక్షణ చర్య తీసుకుంటున్నాము. అదేవిధంగా ఆ సెంటర్లో ఉన్న వాళ్ళని కూడా చేంజ్ చేసేసి వేరే వాళ్ళను నియమించడం అనేటువంటి జరిగింది. మెయిన్గా ఈ డిఫాల్ట్ మిల్కి వెళ్ళినటువంటి ప్యాడీ ఏదైతే ఉందో దాన్ని తెప్పించేసి ఇమీడియట్గా మనం అలొకేట్ చేసినటువంటి మిల్లర్ ఏదైతే ఉందో ఆ మిల్లర్కి పంపించడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ ఇష్యూ అనేటటువంటిది రైట్ నౌ ఏం లేదు. వీ టోటలీ సార్టెడ్ అవుట్ ద ప్రాబ్లం. రాయిత్యం వల్ల చేసినటువంటి పొరపాటు అది. దానికి అతని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. గతంలో ఆ విధంగా జరిగినట్టు మరి మన దృష్టికి ఏం రాలేదు ఎప్పుడు కూడా. అంటే ఇట్లా మిస్ అయినట్టు జరిగింది సార్. ఇట్లా మిస్ అయినట్టు లారీలు లేవు గతంలో ఎప్పుడు అట్లా కాలేదు. ఇంకోటి ఏంటంటే ఈ డిఫాల్టింగ్ సిస్టమ్ అనేటటువంటిది మనం ఈసారి వచ్చింది మనకు బేసికల్గా. అప్పుడు గతంలో ఏంటి అంటే మిగతా అన్ని మిల్లులకు కూడా పర్మిషన్ ఉండేది కాబట్టి ఏ మిల్లుకి పంపినా పెద్ద అంత ఇష్యూ కాకపోయేది. ఇప్పుడు అట్లా కాదు, మనం అలొకేట్ చేసినటువంటి మిల్లుకే కంపల్సరీగా వెళ్ళాలి. నాన్ డిఫాల్టెడ్ మిల్స్ మాత్రమే మనం అలొకేట్ చేసాం కాబట్టి వాటికి మాత్రమే వెళ్ళాల్సిందే. సార్ వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తాం, సీసీని సస్పెండ్ చేస్తాం. సెంటర్ని కూడా మొత్తం చేంజ్ చేసేసి వేరే వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఐకేపీ దాని మీద ఎవరు బాధ్యులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.